సరే అండి, ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన. సర్వకృపానిధి, సర్వాధికారి, పరిశుద్ధుడా, పరమందు ఆశలైనటువంటి మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ మహోన్నత హెచ్చింపు గణనామనకై స్తుతులు స్తోత్రములు, ఘనత మహిమ ప్రభావం చెల్లించుకొనిస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి, మరొకసారి మీ కృపా సన్నిధిలో ఇటు రీతిగా ఏకీభించడానికి మమ్మల్ని అందరినీ జూమ్ యాప్ ద్వారా తండ్రి ఒక చోట కూడుకునడానికి కృప చూపిన మా కన్న తండ్రి, మీకే అనలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిస్తున్నాం దేవా. ఈ సమయం మందు మీరు మాకు ఇచ్చినటువంటి జీవ గ్రంథంలో ఉన్నటువంటి అని జీవోప మాటలను ఆత్మ ద్వారా రాయించబడేటువంటి సంగతులు, ఆత్మ ద్వారా రాయించబడేటువంటి సంగతులతో సరి చూసుకొనడానికి ప్రయత్నపడుచుండగా మీ ఆత్మ జ్ఞానము మీరు మాకు దయచేయమని, మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరచమని, మీ చిత్తమును మీ ఇష్టమును వెల్లడి చేయమని అడుగుచున్నాం దేవా. మమ్మల్ని నీ నోటి బోరగా వాడుకొని మీ యొక్క చిత్తంలో మీ యొక్క ఇష్టంలో మేము తండ్రి మీ యొక్క సంకల్పమును నేర్చుకునడానికి గుర్తెరగడానికి కృప చూపమని, మహిమ పొందమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ ప్రార్థన సమర్పించుకుని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమె. కూడి వచ్చినటువంటి దేవుని కుమారులకు, దేవుని కుమార్తెలకు యేసుక్రీస్తు నామములో వందనములు. మన తండ్రి అయినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు. ప్రియులారా, మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏమిటంటే, క్రీస్తు మరణంలోను క్రీస్తు పునరుద్ధానంలోను పాలివారం కావాలంటే బాప్తిస్మం ఏ నామంలో పొందాలి? క్రీస్తు మరణంలోను క్రీస్తు పునరుద్ధానంలోను పాలివారం కావాలంటే బాప్తిస్మం ఏ నామంలో పొందాలి? ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, మనము బాప్తిస్మం యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు పొందవలెను? అదేవిధంగా అపోస్తలులు యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం పొందమని ఎందుకు చెప్పారు? మరి ఈ రెండు విషయాలు మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు మనం బాప్తిస్మం యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు పొందాలి అంటే, మన ముందున్న ప్రశ్న. మరి ఇప్పుడు మనము ఈ రెండు సంగతులను క్షుణ్ణంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నం చేసే విషయంలో మరి బాప్తిస్మము అంటే ఏమిటి అని మనం పరిశీలన చేసినట్లయితే, బాప్తిస్మము బాప్తిజో అనే గ్రీకు పదము నుండి వచ్చింది. వీళ్ళారా, బాప్తిజము అనేది బాప్తిజో అనే గ్రీకు పదము నుండి వచ్చింది. బాప్తిజో అనగా ముంచుట, సమాధి చేయుట, లేక పాతి పెట్టబడుట అని అర్థము. మరి మనం బాప్తిస్మం తీసుకొనటం ద్వారా మన జీవితంలో ఏం జరుగుతుంది? మరి మనం బాప్తిస్మం తీసుకున్నట్టు ద్వారా మన జీవితాల్లో ఏం జరుగుతుంది? మనం బాప్తిస్మం తీసుకున్నట్టు ద్వారా క్రీస్తు మరణములోను క్రీస్తు సమాధిలోను క్రీస్తు పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము అని మరి బైబిల్ సెలవిస్తుంది. ప్రియులారా, బాప్తిస్మం తీసుకున్నట్టు ద్వారా మనలో ఏమి జరుగుతుంది అంటే, క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో మనము ఐక్యము గలవారం అవుతున్నాము. క్రీస్తు మరణము సమాధి పునరుద్ధానంలో ఐక్యము గలవారం అవుతున్నాం. అది మనం మొదట గుర్తించుకోవలసినటువంటి అవసరం ఉంది. మరి మనం బాప్తిస్మం యేసుక్రీస్తు నామంలో ఎందుకు పొందవలెను? మరి అపోస్తలులు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందమని ఎందుకు చెప్పారు అంటే, ఇదే కారణం. బాప్తిస్మంలో చనిపోతున్నాము, మరి సమాధి చేయబడుతున్నాము, మరలా తిరిగి లేస్తున్నాము. మరి మనం వాక్యాన్ని చూద్దాం ప్రియులారా. మరి మన వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరెరుగరా అంటున్నాడు. ఏంటంటే ప్రియులరా, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరెరుగరా అంటున్నారు.
క్రీస్తు యేసులోనికి మరణం పొందిన మనమందరము, క్రీస్తు యేసులోనికి మరణం పొందిన మనమందరము అంటున్నాడు. కానీ తండ్రి నామములోనికి కాదు ప్రియులారా, పరిశుద్ధాత్మని నామములోనికి కాదు ప్రియులారా. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే యేసు క్రీస్తులోనికి బాప్తిస్మము ఎవరితో మాట్లాడుతున్నారు పౌలు గారు అంటే రోమా సంఘంతో మాట్లాడుతున్నారు. ఏమనంటే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము అని చెప్పి ఏమంటున్నారు, ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగురా. ఎప్పుడైతే యేసు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుతున్నామో వాళ్ళు ఏమవుతున్నారంటే యేసుక్రీస్తు మరణంలోనికి బాప్తిస్మం పొందుతున్నాము. మరి అందుకనే అపోస్తులైనటువంటి అపోస్తులు యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం పొందమని చెప్పారు. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మరి తండ్రి అయినటువంటి దేవుని నామంలోనికి బాప్తిస్మం పొందమని చెప్పలేదు. మరి పరిశుద్ధాత్మని యొక్క నామములోనికి బాప్తిస్మం పొందమని అపోస్తులు చెప్పలేదు ప్రియులారా. మరి ఎందుకంటే మరి తండ్రి అయినటువంటి దేవుడు మరి శరీరాన్ని ధరించుకుని వచ్చారా ప్రియులారా? మరి తండ్రి అయినటువంటి దేవుడు శ్రమ పడ్డారా? తండ్రి అయినటువంటి దేవుడు సిలువలో మరణించాడా అంటే కాదు కదా. అంతేకాకుండా తండ్రి అయినటువంటి దేవుడు సమాధి చేయబడ్డాడా? మరి తండ్రి అయినటువంటి దేవుడు తిరిగి లేచాడా? మనము తండ్రి నామంలో బాప్తిస్మం తీసుకోవడానికి, మరి తండ్రి నామంలో మనం బాప్తిస్మం తీసుకోవడానికి మరి తండ్రి చనిపోలేదు, తండ్రి శరీరధారిగా రాలేదు, తండ్రి శ్రమ పడలేదు, తండ్రి సమాధి చేయబడలేదు, తండ్రి మృతులలో నుండి లేపబడలేదు. మరి మనం గత క్లాసులో చూసుకున్నట్లయితే మరి అక్కడ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ముగ్గురు నామము ఒకటైతే మరి ముగ్గురిలో ఒకడైన తండ్రి నామమున బాప్తిస్మం పొందవచ్చు కదా అని అడుగుతున్నారు. మరి ముగ్గురు నామము సమానమైతే పరిశుద్ధాత్మని నామంలో బాప్తిస్మం తీసుకోవచ్చు కదా అని అడిగేటటువంటి వారు ఉన్నారు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే బాప్తిస్మములో మనం ఏం చేయబడతాం అంటే క్రీస్తు మరణములో ఆయన పునరుద్ధానములో మనము పాలివారము అవుతున్నాము. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే కాబట్టి ప్రియులారా, తండ్రి అయిన దేవుడు శరీరాన్ని ధరించుకురాలేదని, అలాగే తండ్రి అయిన దేవుడు శ్రమ పొందలేదని, తండ్రి అయినటువంటి దేవుడు శిలువ మరణం పొందలేదని మనం గమనించాం. మరి ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే మరి ఎవరు పొందారు? మరి ఎవరు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చారు? మరి ఎవరు ఈ లోకానికి వచ్చి శ్రమ పడ్డారు? మరి ఎవరు ఈ లోకంలో సిలువ వేయబడ్డారు? మరి ఎవరు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చి సమాధి చేయబడ్డారు? మరి సమాధి నుండి పునరుద్ధానుడయ్యాడు అంటే తండ్రి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని శరీరధారిగా ఈ లోకానికి పంపి ఆయన వచ్చి ఈ కార్యాన్ని జరిగించారు అని మనము గుర్తించుకోవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. మనం పరిశీలన చేసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 18వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ప్రియులారా ఇక్కడ చెప్పబడుతుంది, ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు అంటున్నారు. మరి మొదటి నిబంధనలో మరి ఇశ్రాయేలీలు పరిశుద్ధపరచబడడానికి, శుద్ధీకరించబడడానికి మరి ఏం చేసేవారంటే బలులను తెచ్చేవారు. మరి మొదటి నిబంధనలో కూడా రక్తము చిందింపకుండా ప్రతిష్ఠింపబడలేదు అంటున్నాడు. ధర్మశాస్త్ర ప్రకారము మోసే 10 ఆజ్ఞలను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదే విధంగా
గుడారం మీదను సేవా పాత్రలన్నింటి మీదను ఆ రక్తము ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు అంటున్నారు. రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును అని చెప్తున్నారు పిల్లారా. అంతేకాకుండా 9వ అధ్యాయము, ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే అక్కడ, అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అప్పగించుకొనుటకు ప్రవేశింపలేదు అంటున్నారు పిల్లలు. అక్కడ ప్రధాన యాజకులు ఏం చేసేవారట? ప్రతి సంవత్సరము తనది కాని రక్తాన్ని తీసుకుని వెళ్ళేవారట. మరి ఇక్కడ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తన్ను తాను అప్పగించుకున్నారట. మరి తన్ను తాను బలిగా, అర్పణగా సిలువపై తన రక్తమును కార్చి ఆనాడు మరి ఇశ్రాయేలీలకు ఆ రక్త ప్రోక్షణ జరిగినప్పుడు శుద్ధీకరింపబడ్డారో, అదే విధంగా మన కొరకు బలి పశువుగా బోధింపబడినటువంటి ఆ యేసుక్రీస్తు రక్తములోనికి ఎవరైతే బాప్తిసం పొందుకుంటున్నారో వారు ఆయన మరణములోను పునరుద్ధానంలోను పాలివారవుతున్నట్లు చూస్తున్నాం పిల్లలు. అందుకని మనం బాప్తిసం ఎవరి మరణంలోను ఎవరి పునరుద్ధానంలోను పాలివారు అవుతున్నాము అంటే ఈ బాప్తిసం తీసుకున్న ద్వారా యేసుక్రీస్తు మరణంలోను యేసుక్రీస్తు పునరుద్ధానంలోను పాలివారం అవుతున్నాము. ఇది ఆలోచించారా? మరి మీరు ఎప్పుడైనా మీరు బాప్తిసం తీసుకుంటున్నారా అని అనుకుంటున్నారు కదా. బాప్తిసం ఎవరి మరణంలోను ఎవరి పునరుద్ధానంలోను పాలిమారు అవటానికి తీసుకుంటున్నాము? మరి గమనించవలసినటువంటి అవసరము ఉన్నది ప్రియులారా. మరి తెలుసుకోవలసినటువంటి అవసరము ఉన్నది ప్రియులారా. మరి ఇది పరిశీలించాలి. ఇది పరిశీలించినట్లయితే మరి ఎవరి నామములో బాప్తిసం తీసుకున్న ద్వారా ఆయన మరణంలోను ఆయన పునరుద్ధానంలోను పాలివారం అవుతున్నాము అనేది మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది ప్రియులారా. బాప్తిజం తీసుకుంటున్నాము కదా. బాప్తిజం తీసుకుంటే మీ జీవితాల్లో ఏమి జరుగుతుంది? ఎందుకు తీసుకుంటున్నారంటే బాప్తిజంలో ఎవరి మరణంలోను ఎవరి పునరుద్ధానంలోను పాలివారం అవ్వటానికి బాప్తిజం తీసుకుంటున్నారు మీరు. ఇది గమనించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ప్రియులారా. తెలుసుకునవలసినటువంటి అవసరం మనకున్నది. యేసుక్రీస్తు మరణంలోను యేసుక్రీస్తు పునరుద్ధానంలోను పాలివారం అవటానికి మనం బాప్తిసం పొందుతున్నాము. మరి అవునంటారా కాదంటారా? మరి మనం వాక్యాన్ని పరిశీలన చేసినట్టయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరెరుగరా. మరి క్రీస్తు యేసులోనికి బాప్తిసం ఎవరైతే పొందుకుంటున్నారో వారు ఏం చేయబడుతున్నారంటే ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరెరుగరా అని అపోస్తులైనటువంటి పౌలు గారు రోమీలతో చెప్తున్నారు పిల్లారా. అదే విధంగా చూసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అంటున్నారు ప్రియులారా. ఎందుకంట మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎవరి మరణంలో పాలు పొందడానికి అని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే యేసుక్రీస్తు మరణంలో పాలు పొందటానికి. మరి ఎవరితో పాతి పెట్టబడుతున్నామంటే యేసుక్రీస్తుతో కూడా పాతి పెట్టబడుతున్నాము. దేనిలో అంటే యేసుక్రీస్తుతో కూడా బాప్తిస్ములో పాతి పెట్టబడుతున్నాము. మరి పాప విషయంలో చనిపోయాము.
చనిపోయిన మనము ఏం చేస్తున్నాము అంటే పాతి పెట్టబడుతున్నాము. మరి మన ప్రాచీన స్వభావాన్ని పాతి పెడుతున్నాం, మన ప్రాచీన స్వభావాన్ని సిలువ వేస్తున్నాము. మరి మనం ప్రశ్న వేసుకున్నట్లయితే మనం బాప్తిసం వల్ల ఎవరితో కూడా పాతి పెట్టబడుతుంది? మరి జవాబును మనం పరిశీలన చేసినట్లయితే మనము బాప్తిస్మము వలన క్రీస్తుతో కూడా పాతి పెట్టబడుతుంది. మరి మళ్ళా ప్రశ్న వేసుకుందాం, మనము బాప్తిసం వలన ఎవరి మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాము అంటే, మరి మనము బాప్తిసం వలన క్రీస్తు మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాము. ఈ విధంగా మనం పరిశీలన చేసినట్లయితే ఎవరి నామంలో బాప్తిసం పొందితే ఆయన మరణములో పాలు పొందుతున్నాము? ఇక్కడ తండ్రి కాదు మరణం పొందుతా, తండ్రి పంపగా వచ్చిన ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు దేవుని సంకల్ప ప్రకారము ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచించిన ప్రవచన నెరవేర్పుగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తము ఆయన శరీరమందు శిక్ష పొంది మన కొరకు బలిగా అర్పణగా అర్పించుకున్నారు. మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. మరి ఆ విధంగా ఆయన తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నారు కనుక మరి యేసుక్రీస్తు నామంలోనే మనము బాప్తిసం పొందాలి. అంతేకాని తండ్రి నామంలో కాదు, పరిశుద్ధాత్మని నామంలో కూడా కాదు ప్రియులారా. ఎందుకంటే సిలువ మరణం పొందింది యేసుక్రీస్తు మాత్రమే కాబట్టి సహోదరులారా మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఏంటంటే ప్రియులారా, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, యేసుక్రీస్తుతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. మన గురించి చెబుతూ ఉన్నారు పిల్లారా, మీరు ఆయన మరణం యొక్క సాదృశ్యములో ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల. మరి ఐక్యము ఎక్కడ జరుగుతుంది అంటే బాప్తిస్మములో జరుగుతుంది. ఐక్యము గలవారమైతే ఏమి జరుగుతుంది అంటే ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై అవుదుము. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఐక్యము గలవారముగా ఉండాలంటే ఆయన మరణం యొక్క సాదృశ్యములో ఐక్యము గలవారిగా ఉండాలి. ఆయన మరణం యొక్క సాదృశ్యంలో ఐక్యము గలవారిగా ఉండాలి అంటే ఎవరి నామంలో బాప్తిసం తీసుకోవాలి? యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం తీసుకొనవలసినటువంటి అవసరం ఉన్నది ప్రియులారా. మరి దేవుడు ప్రభువును లేపెను, ఇంకేమన్నారు, మనలను కూడా లేపును అంటున్నారు ప్రియులారా. చూద్దాం, చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును అంటున్నాడు ప్రియులారా. దేవుడు ప్రభువును లేపెను అంటే సమాధిలోని పునరుద్ధానుడిగా లేపెను. మరి మనలను కూడా తన శక్తి వలన లేపునంట. ఎప్పుడు అంటే మనము నీతిమంతులముగా తీర్చబడినప్పుడు. ఎప్పుడు తీర్చబడుతున్నాము అంటే ఇక్కడ మనం పరిశీలన చేసినట్టయితే మనలను నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను అంటున్నారు. యేసుక్రీస్తు నామంలోనికి బాప్తిసం పొందిన వారిని తన శక్తి వలన లేపును అంటున్నారు. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే
రోమీలకు రాసినటువంటి పత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, ఈయన అప్పగింపబడ్డారండి? తండ్రి అయినటువంటి దేవుడు అప్పగింపబడ్డాడా? పరిశుద్ధాత్ముడు అప్పగింపబడ్డాడా? అంటే మన అపరాధముల నిమిత్తము యేసుక్రీస్తు అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు లేపారు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటున్నారో వారిని కూడా, మరి మనలను కూడా తన శక్తి వలన లేపును అంటున్నాడు ప్రియులారా. దీనిని బట్టి మనం ఒక ప్రశ్న వేసుకుందాం ప్రియులారా. మనం ఎవరి నామములో బాప్తిసం తీసుకుంటే క్రీస్తు పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఐక్యము గలవారం అవుతాము అంటే, మనము జవాబు ప్రియులారా, మనము యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటేనే క్రీస్తు పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఐక్యము గలవారము అవుతాము. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 6:6 ఏమనగా, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అంటున్నారు పిల్లలు. మనము ఏం చేస్తున్నాం అంటే, మనం ఇక పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు, మన ప్రాచీన స్వభావము నిరర్ధకమగునట్లు ఎవరితో సిలువ వేసామంటే యేసుక్రీస్తుతో కూడా సిలువ వేశాము. అలాగే మనం మరొక ప్రశ్న వేసుకుందాం. మనం ఎవరి నామంలో బాప్తిసం తీసుకుంటే మన ప్రాచీన స్వభావం క్రీస్తుతో కూడా సిలువ వేయబడతాము? ఇది మనం పరిశీలన చేసినట్టయితే, మనము క్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటే మన ప్రాచీన స్వభావం క్రీస్తుతో కూడా సిలువ వేయబడతాము అని చెప్తున్నారు పిల్లారా. మన ప్రాచీన స్వభావం ఏమైపోతుందంట? క్రీస్తుతో కూడా సిలువ వేస్తున్నాము. మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5:24 మనం పరిశీలన చేసినట్లయితే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఏంటంటే ప్రియులారా, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని చెప్తున్నారు ప్రియులారా. ఎక్కడ సిలువ వేశారు అంటే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతోనూ అంటే బాప్తిస్మములో సిలువ వేయబడ్డారు. ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా పరిత్యజించారు. పాప విషయమే చనిపోయారు అని మనకి తెలియజేస్తుంది ప్రియులారా. మరి అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ అంటున్నారు. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 5:7 మనం పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ ప్రియులారా, మీరు పులిపిండి లేని వారు గనుక, ఏంటంట? పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. అంతేకాక క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమును నను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. ఏంటంటే ప్రియులారా, దుర్మార్గత దుష్టత్వము అనేటటువంటి పులిపిండి కాదు ప్రియులారా. మీరు ఏమయ్యారు? క్రొత్త ముద్ద అయ్యారు. మీరు పులిపిండి లేని వారుగా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే మీరు ఏమయ్యారంట? నిష్కపట్యమును సత్యమును నన్ను పులియని రొట్టెతో పండుగ ఆచరించుచున్నారు. మరి మన పస్కా పసుపు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు. కనుక మనం కొత్త ముద్దగా చేయబడుతున్నాము. మరి నూతన జీవము గలవారమై నడుచుకున్నట్లు
మరి మనం ఏం చేస్తున్నాము ప్రియులారా? మనము తిరిగి లేచేటటువంటి పరిస్థితి దేనిలో అంటే, యేసు క్రీస్తునందు బాప్తిస్మం పొందుకున్నట్లయితే ఆయన మరణములోను పునరుత్థానములోను పాలివారముగా ఉండేటటువంటి పరిస్థితి. గమనించండి ప్రియులారా, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము 9వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, చనిపోయిన వాడు పాప విముక్తులని తీర్పు పొంది ఉన్నాడు. 8వ వచనం చూస్తే, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల దేనిలో అంటే బాప్తిస్మములో. ఇక్కడ చెప్తున్నాడు 9వ వచనంలో, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము ప్రియులారా. చనిపోయిన వాడు ఎవరట? పాప విముక్తుడు. మనం ఒక ప్రశ్న వేసుకుందాం ప్రియులారా, మనము ఎవరి నామంలో బాప్తిసం పొందితే క్రీస్తుతో కూడా చనిపోతాము? మనము ఎవరి నామంలో బాప్తిసం పొందితే క్రీస్తుతో కూడా జీవిస్తాము? మరి ఈ రెండు ప్రశ్నలు మనం పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ ప్రియులారా రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10, 11 వచనాలు చూసినట్లయితే, ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలనే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగానే మిమ్ములు మీరే ఎంచుకొనుడి అంటున్నాడు పిల్లారా. అటువలనే మీరును పాప విషయమై మృతులుగాను. ఇప్పుడు యేసుక్రీస్తులోనికి ఎప్పుడైతే మీరు బాప్తిస్మం పొందుకుంటున్నారో అప్పుడు పాప విషయమై మృతులైపోయారు మీరు. ఇక పాపముతో మీకు జోలి ఎక్కడ? పాపముతో మీకు సంబంధం లేదు. పాప విషయంలో మీరు మృతులైపోయారు. మరి దేవుని విషయమై క్రీస్తు యేసునందు మీరేమవుతున్నారంటే సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి అని చెప్తున్నారు ప్రియులారా. ఎంచుకోవాలి అంటే ఎవరి నామంలో బాప్తిస్మం పొందాలి? ఎవరి మహిమను ధరించుకోవాలి? ఒక్కసారి గమనించండి సహోదరులారా. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తులకు సంఘానికి చెప్పిన బోధ ఏంటంటే ఏ బోధ చెప్పారు అని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం ఎందుకు పొందాలి అని అడుగుతున్న వారులారా, ఇదిగో చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. ఎందుకంటే మరి రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నారంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరెరిగరా. మరి ఈ బాప్తిస్మంలో ఏమి జరుగుతుందంటే మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతున్నాము. ఎవరైతే యేసుక్రీస్తు నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడు అని బాప్తిస్మం పొందుతున్నారో ఆ సమయమందు వారు ఏం చేయబడుతున్నారంటే ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందుతున్నారు. మరణంలోనికి బాప్తిస్మం పొందుతున్నాము అంటే చనిపోతున్నాము. ఏ విషయంలో చనిపోతున్నాము అంటే పాప విషయంలో చనిపోతున్నాము. శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించేటటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. బాప్తిస్మంలో తిరిగి లేచినప్పుడు నూతన జీవము గలవారమై తిరిగి లేస్తున్నాము. అలాగే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మరి అక్కడ మీరును 11వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి అంటున్నారు పిల్లలు.
మనం బాప్తిసం పొందడం ద్వారా చేతులతో చేయబడిన సున్నతి పొందుతున్నాము. మరి ఇక మనం పరిశీలన చేసినట్లయితే ఎవరి యందు అంటే క్రీస్తునందు బాప్తిసం తీసుకున్నట్టు ద్వారా చేతులతో చేయబడని సున్నతి పొందుతున్నాము. మరి ఇశ్రాయేలీలు చేతులతో చేయబడిన చేతులతో చేయబడినటువంటి సున్నతి పొందిది. మరి ఇప్పుడు మనము బాప్తిసం తీసుకున్నట్టు ద్వారా ఏం జరుగుతుందంటే చేతులతో చేయబడని సున్నతి పొందుకుంటున్నాము. ఎందుకు పొందుతున్నాము అంటే శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించటానికి. మరి చేతులతో చేయబడని సున్నతి పొందుతున్నాము అని మనము గుర్తెలగవలసినటువంటి అవసరము ఉన్నది ప్రియులారా. అదే పత్రిక కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్టయితే మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఎవరైతే విశ్వసిస్తున్నారో, మరి ఎవరైతే బాప్తిస్మం పొందుతున్నారో, బాప్తిస్మంలో పాతి పెట్టబడిన వారే అంటున్నారు ప్రియులారా. ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు, దేవుడు తన ప్రభావముతో యేసుక్రీస్తును లేపెను అని ఎవరైతే విశ్వసిస్తున్నారో మరి ఆయనతో కూడా లేచితిరి అంటున్నాడు ప్రియులారా. పాతి పెట్టబడుతున్నాము, తిరిగి లేస్తున్నాము. ఎవరి నామంలో బాప్తిసం తీసుకుంటే క్రీస్తుతో కూడా పాతి పెట్టబడుతున్నాము. మరి ఎవరి నామంలో బాప్తిసం తీసుకుంటే క్రీస్తుతో కూడా లేపబడుతున్నాము. బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమి జరుగుతుంది? పాతి పెట్టడం జరుగుతుంది. మరి తిరిగి లేచినప్పుడు దేవుని ప్రభావం అందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేపబడుతున్నాము అని మనము గుర్తెరగవలసినటువంటి పరిస్థితి ఉన్నది ప్రియులారా. మనం ఇక్కడ పరిశీలన చేసినట్టయితే కాబట్టి ప్రియులారా బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. బాప్తిస్మం ఆయనతో కూడా మీరు పాతి పెట్టబడుతున్నారు. బాప్తిస్మం నందు ఎవరి నామంలో బాప్తిస్మం తీసుకోవాలి? ఎవరి నామంలో బాప్తిస్మం తీసుకుంటే ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాము. ఇది మనం ఆలోచించాలి ప్రియులారా. ఇది మనం గుర్తెరగాలి ప్రియులారా. మరి అపోస్తలులు యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం పొందండి అని ఎందుకు చెప్పారంటే మనము ఆయన మరణంలో పాలు పొందడానికి, బాప్తిస్మంలో మన ప్రాచీన స్వభావాన్ని పాతి పెట్టడానికి, నూతన జీవము గలవారమై తిరిగి లేవడానికి. ఎవరి నామంలో బాప్తిస్మం తీసుకుంటే ఎవరి ప్రభావమందు విశ్వాసముంచుట ద్వారా ఆయనతో కూడా లేపబడుతున్నామంటే మనము బాప్తిస్మందు క్రీస్తుతో పాతి పెట్టబడాలి అన్నా, లేదా బాప్తిస్మనందు క్రీస్తుతో లేపబడాలన్నా యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మము పొందాలి అని మరి బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా. ఈ మా సొంత మాటలు కాదు ప్రియులారా, బైబిల్లో ఉన్నటువంటి మాటలను తెలియజేస్తున్నాను ప్రియులారా. బాప్తిస్మము క్రీస్తుతో కూడా పాతి పెట్టబడుతున్నాం. బాప్తిస్మంలో మరి మనము లేపబడుతున్నాము ఆయనతో కూడా. మరి ఇది గుర్తెరగవలసినటువంటి పరిస్థితి ఉన్నది ప్రియులారా. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులతో అంటున్నారు ఏమనంటే, ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ అంటున్నారు మీరు క్రీస్తు వారు. మరి కొరింథీయులతో అంటున్నారు పౌలు గారు మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు అంటున్నారు ప్రియులారా. మనము క్రీస్తు వారు అవ్వాలంటే
యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందుకోవాలి. మరి యేసుక్రీస్తు ఎవరి వారంటే యేసుక్రీస్తు దేవుని వాడు అని చెప్తున్నారు ప్రియులారా. మరి మన ఈ విధంగా చెబుతున్నటువంటి ఆ మాటలను మనము గుర్తెరగాలి ప్రియులారా. మరి ఎవరి నామంలో బాప్తిసం పొందుకోవాలి అంటే యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం పొందుకోవాలి. మరి ముగ్గురు నామం ఒకటే కదా, మరి తండ్రి నామంలో బాప్తిసం పొందుకోవచ్చా, మరి పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందుకోవచ్చు అంటే ఈ కార్యాలన్నిటినీ జరిగించింది ఎవరు అంటే తండ్రి అయినటువంటి దేవుడు పంపగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమ పడ్డారు, సిలువ వేయబడ్డారు, సమాధి చేయబడ్డారు, పునరుద్ధానుడై లేచారు. కాబట్టి యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం పొందండి అని మరి పౌలు గారు చెప్పినట్టు మనము చూస్తున్నాం ప్రియులారా. అంతేకాకుండా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే, ఎందుకంటే మనం ఆయన యందు నీతి అగునట్లు, మనం నీతిమంతులు అవ్వాలని ఆయన ఏం చేశారంట, పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. మరి పాపముగా చేయబడ్డవారు ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడా? పాపముగా చేయబడ్డటువంటి వారు ఎవరు? పరిశుద్ధాత్ముడా? కాదు ప్రియులారా. అందుకనే పౌలు గారు చెప్తున్నారు కొరింథీయులకు, ఎందుకనగా మనం ఆయన యందు నీతి అగునట్లు, ఏని యందు? యేసుక్రీస్తునందు నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపంగా చేశారంట ప్రియులారా. ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించారు అని సెలవిస్తుంది ప్రియులారా బైబిల్ గ్రంథం. కాబట్టి అపోస్తులు మరి యూదులకు చెప్పినటువంటి బోధే అన్యజనులకు చెప్పారు. అపోస్తులు యూదులకు చెప్పినటువంటి బోధే సంఘానికి కూడా చెప్పారు. మరి ఇది గుర్తెరగాలి. ఇది గుర్తెరగకపోయినట్లయితే మరి సంఘంలో చేర్చబడాలన్నా, దేవుని రాజ్యంలో చేర్చబడాలన్నా మరి మొదటి మెట్టు ఏంటంటే బాప్తిస్మము. ఆ బాప్తిస్మం ఎవరి నామంలో తీసుకోవాలని అపోస్తులు చెప్పారంటే యేసుక్రీస్తు నామములోనే. యేసుక్రీస్తు నామములోనే ఎందుకు పొందమన్నారంటే ఆయన మరణమందును ఆయన పునరుద్ధానమందును మనము ఐక్యము గలవారముగా ఉండాలని. మరి కాబట్టి మరి అపోస్తులు ఎక్కడా కూడా మరి అపోస్తుల బోధలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి బాప్తిస్మం తీసుకోండి అని ఎక్కడా చెప్పినట్లు మనము చూడము ప్రియులారా. కానీ ఇక్కడ తండ్రి నామము వాల్యూ 10 అనుకుంటే కుమారుని నామము వాల్యూ 10 అవుతుంది. కాబట్టి ఈ విధంగా వారు ముగ్గురు కలిగి ఉన్నటువంటి మహిమ ఒకటే. ఆ ముగ్గురు కలిగి ఉన్నటువంటి మహిమలో తండ్రి అయినటువంటి దేవుని మహిమ కుమారుడు కలిగి ఉన్నాడని, యేసుక్రీస్తు మహిమలో పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చాడని మనం గుర్తెరుగుతున్నాము. కాబట్టి మరి మన కొరకు మరణించింది, మన కొరకు సమాధి చేయబడింది, మనలను నీతిమంతులుగా తీర్చడానికి మరి ఆయన శరీరమందు శిక్ష పొందుకున్నది ఎవరంటే యేసుక్రీస్తు. కాబట్టి దేవుని అనాది సంకల్పంలో మరి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి ఆయన మరణం ద్వారా సమస్త మానవాళికి పాపక్షమాపణ కలిగించినటువంటి ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి యేసుక్రీస్తు నామములోనికే మనము బాప్తిస్మం పొందుకోవాలని మరి అపోస్తులు ప్రకటన జరిగించినట్లు మనము చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు మరణంలోను క్రీస్తు పునరుద్ధానంలోను పాలివారం కావాలంటే బాప్తిస్మము యేసు క్రీస్తు నామములోనే పొందాలి అని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి మరి ఈ మాటలు అనేకులకు ప్రకటించువారుగాను, మరి ఈ మాటలను పరిశోధించి మరి ఈ నామములోనే బాప్తిస్మం తీసుకున్నట్లయితే మనము ఆయన రాజ్యములోను ఆయన సంఘములోను చేర్చబడి
ఆయన ఉన్నటువంటి లోకానికి మనం వెళ్ళగలిగేటటువంటి మొదటి మెట్టుగా ఉన్నటువంటి ఆ బాప్తిసాన్ని ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామంలో మరి బాప్తిసం పొందుకొని మరి ఆయనతో పాలివారిగా ఉండగలిగేటటువంటి ధన్యత కూడి ఉన్నటువంటి మనెల్లరికను దేవుడు అనుగ్రహించును గాక. అందరికీ వందాలండి.